హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి ఏదేదో చేసేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏం లేదండి, డీమార్ట్కి వెళ్ళి ఎప్పుడు ఆయిల్ తీసుకుందాము అని అనుకున్నా సరే పారాషూట్ పక్కనే అలోవెరా ఆయిల్ కనిపిస్తుంది. ప్రైస్ చూస్తేనేమో దీనికంటే డబల్ ఉంటుంది. అరే, అలోవెరా మొక్క ఊరికే ఇంట్లో పెరుగుతుంది, చక్కగా మనమే కాచుకోవచ్చు కదా అని చెప్పేసి నార్మల్ పారాషూట్ ఆయిల్ తెచ్చేసుకుంటాను. పోనీ ఇంకా హెల్తీగా తెచ్చుకుందామా అంటే ఎంత చేసినా ఊడిపోయే జుట్టుకి గానుగ నూనెలు ఎందుకులే అని చెప్పి ఆ పారాషూట్ ఆయిలే తెచ్చేసుకుంటాను. ఎలాగైనా సరే ఈసారి కాచేయాలి అనుకున్నానండి. అందుకే ఏదైనా సరే మన హెయిర్కి సంబంధించి చేస్తున్నామంటే హెన్నా కలపాలి అన్నా, ఆయిల్ కాచుకోవాలి అన్నా ఐరన్ కడాయిలే యూజ్ చేయాలి అంటారు కదా. సో ఐరన్ కడాయి నా దగ్గర ఉన్నది ఇంత పెద్దదే ఉందన్నమాట, దీనికంటే చిన్నది లేదు. సరే ఏదైతే ఏముందిలే అని చెప్పి అదే కడాయి తీసేసుకున్నానండి. అలోవెరా అయితే ఒక పెద్దది ఉంటుంది కదా, ఒక రెబ్బ మొత్తం తీసేసుకున్నాను. అలాగే మెంతులు ఒక గుప్పెడు దాకా తీసేసుకున్నాను. కరివేపాకు ఒక గుప్పెడు తీసేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ మిక్సీ పట్టి వేసేసాను. అండ్ అలాగే మందార పువ్వులు, దీనికోసం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే లేట్ అయింది అంటే మందార పువ్వులు ఉండవు. సో దీనికోసం అని చెప్పేసి కాపుగాచి మరి ఒక 4 మందారం పువ్వులు అయితే తెచ్చేసుకున్నానండి. మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే జుట్టు కొంచెం బాగా నల్లగా వస్తుందన్నమాట. నా దగ్గర లేదు, ఎప్పుడో కాచేదానికి అవి తెచ్చి ఇంట్లో పెట్టి అవి పురుగు వచ్చి అది పాడైపోయి ఎందుకులే అని చెప్పేసి నేను అవి తెచ్చుకోలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకా మీ స్కాల్ఫ్లో ఏదైనా డాండ్రఫ్ లాంటిది, ఇచ్చింగ్ లాంటిది ఏదైనా ఉంటే నీమ్ లీవ్స్ అంటే ఇవేమంటారు, వేపాకులు ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గోరింటాకు ఆకులు ఉంటాయి కదా, కావాలంటే వాటిని కూడా మనం వీటిలో యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఫుల్ ఫ్లేమ్ అంటే నాకు ఈ పొయ్యి మీద మంట కొంచెం తక్కువ వస్తుంది. ఫుల్ ఫ్లేమ్లో పెట్టినా అది సిమ్ లాగా వస్తుంది అనమాట. దాని మీద పెట్టి బాగా కాచేసాను అనమాట. చక్కగా ఈ అలోవెరా జెల్, తర్వాత మెంతులు, అలాగే ఆనియన్ జ్యూస్ మొత్తం కూడా ఆయిల్లో ఎగిరిపోయాయి అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం బాగా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసి పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఫిల్టర్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఫిల్టర్లో నుంచి ఇంకేదైనా గసి కిందికి వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఫిల్టర్ యూజ్ చేయకుండా క్లాత్ పెట్టి వడపోసేసుకుంటున్నాను. అండ్ అదే క్లాత్ అనుకోండి, ఇలా మనం గట్టిగా పిండేస్తే ఎక్కడ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా వచ్చేస్తుంది. అండ్ ఇచ్చేసి ఇంకా నా చేతికి అయితే చాలా ఆయిల్ ఉండిపోయింది. దాన్ని అంతా వేస్ట్ చేయడం ఇష్టం లేక ఫాస్ట్గా తలకంతా రుద్దేసుకున్నాను. అలాగే ఈ క్లాత్ కూడా అస్సలు వదిలేయలేదు, ఎందుకంటే మనం కష్టపడి కాచుకున్నాం కదా, ఆ వాల్యూ చాలా బాగా తెలుస్తుంది మనకి. అందుకోసం ఆ క్లాత్లో ఉన్న ఆయిల్ కూడా తలంతా రుద్దేశాను. నిజంగా అండి, చెప్పితే నమ్మరు, తల ఎంత చల్లగా అంటే కూలింగ్ ఏజెంట్ అంటారు చూసారా, అలా పనిచేసిందనమాట. ఇది ఎప్పుడన్నా హెడ్ఏక్ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడంటే ఆయిల్ ఏంటి అంటే నా చేతికి ఉంది, క్లాత్కి ఉంది కదా అని డైరెక్ట్గా పెట్టేశాను. జనరల్గా మనం ఆయిల్ స్కాల్ప్కి పెట్టేటప్పుడు ఏం చేయాలంటే డబల్ బాయిలర్ మెథడ్లో, అంటే కింద ఒక గిన్నెలో నీళ్లు పోసేసి దాన్ని బాగా ఉడకపెట్టి ఆ పైన ఇంకొక గిన్నెలో మనం కాచుకున్న ఈ నూనెను వేసుకొని గోరువెచ్చగా చేసుకొని ఆ ఆయిల్ని మనము స్కాల్ప్కి రాసుకోవాల్సి ఉంటుందండి. అలా రాసుకున్నట్లయితే ఈ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. నిజంగా చాలా అంటే చాలా కూలింగ్ ఏజెంట్గా పనిచేసింది. అండ్ ఈ ఆయిల్లో ఏం చేశాను అంటే ఇప్పుడు రోజ్మేరీ అని తెగ చూపించేస్తున్నారు కదా మనకి. సరే రోజ్మేరీ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఏదో చూస్తుంటే నాకు కనిపించింది. రివ్యూస్ చదివాను అనమాట. 4000+ రివ్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా 4+ రేటింగ్ ఉన్నాయన్నమాట. గ్రోత్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. సరే ట్రై చేద్దాం, మనం ఏది చూస్తే అది ట్రై చేస్తాం కదా అని చెప్పేసి రోజ్మేరీ ఆయిల్ని కూడా తెప్పించేసాను. ఎందుకు అంటే మనం పాపట్లో బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో జుట్టు చాలా ఊడిపోయింది. చూడాలి ఇంకా రీగ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉంచేసుకున్నాను.